కులాల గురించి మాట్లాడి, కులాలు ఎవరెంతో తేలిన తర్వాత హిందువుల మధ్య ఐక్యత రావాలంటే బయట కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. బీజేపీ అట్లా కాదు. బీజేపీ అందరి గురించి ఆలోచన చేస్తుంది. అందరికీ అవకాశాలు ఇస్తున్నది. ఇంతకు మునుపు అవార్డులు, రివార్డులు అందుకోని సెక్షన్ల ప్రజలు కూడా ఈ మధ్య వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో కూడా అత్యంత విస్మరించబడిన వారికి అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది హిందూ దేశం లేదా ఇది మనంతా హిందువులం, మనంతా ఇండియన్స్ అనే ఒక భావన కలిగించేందులో ఒక భాగమే ఇది కులగణన అని ఒక కులగణన డెఫినెట్గా మనమంతా ఒకటి అనే భావన డెఫినెట్గా కలిగిస్తుంది. అది హిందూ అనే రూపమా లేకపోతే రాజ్యాంగ భారతదేశ రూపమా అనేది అది ఇంకొక అంశం. అది ఇంకా రాజ్యాంగం లేకుండా దేశం ఎట్లుంటుంది? రాజ్యాంగం వాళ్ళు కోరుకునే రాజ్యాంగం లేని దేశం కావాలనుకుంటారు కదా. మన ముఖ్యమంత్రికి 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? రాజ్యాంగం పనికిరాదని చెప్పి మాట్లాడిండు ఆయన. మోడీ గారు కూడా రాజ్యాంగం దాన్ని వాళ్ళ నాయకత్వంతో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళ అవకాశం కోసం వెయిట్ చేసిండ్రు. వాళ్ళు అటల్ బిహారీ దగ్గర నుంచి వాళ్ళు అవకాశం కోసం వెయిట్ చేసిండ్రు. రాజ్యాంగాన్ని మారుద్దామని అనుకున్నారు. అంటే మారుద్దామంటే వాళ్ళ ఉద్దేశం ఏం చేద్దామని? మను రాజ్యాంగాన్ని తీసుకురావడం. నేను మాదిగాన్ని అయితే నేను మాదిగా పని చేసుకోవాలి. నేను చాదువర్ణ మనం చేయలేదా? మనకు గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం మీరు గొర్రె కాసుకోపోండి, మీ గొర్రెలకు లోన్ ఇస్తాం పోండి, లేకపోతే కుండలు చేసుకోపోండి, లేకపోతే మీరు చెట్లు ఎక్కండి, కళ్ళు తీసుకోపోండి, లేకపోతే చేపలు పట్టుకోపోండి అని కులవృత్తులకు నిట్టేది. అరే మాకు కావాల్సింది అసెంబ్లీ, మాకు కావాల్సింది కార్పొరేట్ వ్యాపారాల లోపల మేము ఎంటర్ అవుదాం అనుకుంటాం. మేము ఎంటర్ప్రీన్యూర్స్ కావాలనుకుంటున్నాం, మేము రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నాం. పార్టీలో ఒకరికి టికెట్ ఇచ్చినావా? పార్టీ నాయకత్వాన్ని ఇచ్చినావా? 10 ఏళ్లలో మొత్తం వెనకకి నెట్టేసినావు కదా. వీళ్ళంతా అంగీలు చెప్పుకొని ఉద్యమాలు చేస్తే నువ్వు వచ్చి ఆ కుర్చీలో కూర్చుని ఓట్లు వేస్తే నువ్వు వచ్చి ఏం చేసినా రాగానే వీళ్ళకున్న 34% పంచాయతీరాజ్ రిజర్వేషన్ పీకేసేసి 18% తీసుకొచ్చి పెట్టినావు నువ్వు. ఎంత అహంకారపూరితంగా వాళ్ళు వివరించి రాజ్యాంగాన్ని రిజెక్ట్ చేస్తారు. వీళ్ళకున్న అధికారాన్ని పీకి పారేసేస్తారు. వాళ్ళకు ఉండాల్సిన చదువు అసలు కీలకమైన చైతన్యం అందించే చదువు. ఆ చదువును కూడా మీరు దాని బడ్జెట్ పూర్తిగా తగ్గించి పారేసేసిన 11% ఉన్న బడ్జెట్ను 6% తీసుకొచ్చి పెట్టిండు. అంటే మమ్మల్ని ఎక్కడ పోమనంటున్నాం? మమ్మల్ని ఊళ్ళలో పోమంటున్నాం. మేము హైదరాబాద్ రావద్దా? మేము పట్టణాలలో రావద్దా? పట్టణ వృత్తులకు మేము రావద్దా? మేము అందరిలాగా మోడర్నైజేషన్లో మేము ఈక్వల్గా బతకూడదా? అసలు నీ స్థాయి ఎంత, నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎంతమందితో కూడుకున్నవి? ఈ స్పృహ టీడీపీ బాబు గారి మోడల్లో భాగంగా వచ్చిన స్పృహ అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడుతుంది. అది ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్గా అదే మోడల్ను అడాప్ట్ చేసుకుంది. బై అండ్ లార్జ్ బాబు గారు అందించిన మోడల్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం లోపల చేస్తుంది కూడా బాబు గారు అందించిన మోడల్. గ్లోబలైజేషన్ మోడలు, మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఇన్స్టిట్యూషన్స్ను, సర్వీసెస్ను ప్రైవేటైజ్ చేస్తే ఆ ప్రైవేటైజేషన్ లోపల ప్రైస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మన దగ్గర లేదు ఆ కెపాసిటీ, మనం అందుకునే స్థితిలో లేవు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటాడు. వాడు ఇంకా 10 మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళిపోతారు. మనతో ఎక్కడ పోటీ పడే స్థితి ఉంటుంది? మనల్ని బిచ్చగాలుగా మార్చడం, 4 పైసల కోసం ఆశపడే విధంగా మనల్ని మార్చడం, మొత్తం మీడియాని మొత్తం వాళ్ళ వైపు మలుచుకోవడం, ఇదంతా మన కుట్రపూరితంగా ఈరోజు ఒక ఎన్డీఏ సోషల్ జస్టిస్ మోడల్ కనపడుతుంది, ఇంకోటి ఇండియా సోషల్ జస్టిస్ మోడల్. 2 మోడల్స్ ఈ దేశంలో కనపడుతున్నాయి. అంటే ఇక్కడ కులగణన తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఈ మధ్య బీసీలు, ఎస్సీలు అడుగుతున్నారు. మరి వారికి ఆ మేరకు అవకాశం రావచ్చునా? రాజకీయంగా బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు మాత్రమే మాట్లాడుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడటం లేదు. ఉన్న రిజర్వేషన్ పీకేస్తున్నారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు. బ్యాంకింగ్ ఎవరు మాట్లాడలేదు. ఇండియాలో బీజేపీ నాయకత్వం లోపల ఉన్న రిజర్వేషన్స్ మొత్తం డిస్కార్డ్ చేసేస్తున్నారు. రైల్వేస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. అందులో రిజర్వేషన్స్ ఉన్న అవకాశాలను ప్రైవేటైజ్ అయిన తర్వాత రిజర్వేషన్స్ కోల్పోతున్నారు. సివిల్ సర్వీసెస్ లోపల కూడా ప్యారలల్ స్ట్రీమ్ తీసుకొచ్చి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకొచ్చారు. ఒక్క ఎస్సీని తీసుకురాలేదు, ఒక ఎస్టీని తీసుకురాలేదు, ఒక బీసీని తీసుకురాలేదు. అంటే వాళ్ళకు స్పష్టంగా యాంటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎజెండా వాళ్ళకు ఉన్నది. బీజేపీ ఎన్డీఏతో పాటు ఉన్న పొలిటికల్ పార్టీస్కి. ఆంధ్ర రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఏమంటుంటే స్కిల్ సెన్సెస్ కావాలని మాట్లాడిండు. దేశం మొత్తం కాస్ట్ సెన్సెస్ కావాలని అడుగుతుంటే ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు దీన్ని డిస్టార్ట్ చేయడానికి బీసీ సెన్సస్ అని ఒక తప్పుడు దారి పట్టించడానికి ప్రయత్నం చేసినాయి. మీడియా కూడా అటువైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినాయి. ఇది బీసీ సెన్సస్ కాదు, ఇది కాస్ట్ సెన్సస్. అన్ని కులాలను సెన్సస్ చేయండి. ఈ 75 ఏళ్లలో వచ్చిన బెనిఫిట్స్ ఏ కులాల్లో కాన్సన్ట్రేట్ అయినది, ఎవరు పోగు చేసుకున్నారు, ఎవరు సంపద పొందినరు, ఎవరు అవకాశాలను పొందినరు, మొత్తం బయట పెట్టండి. ప్రజలే నిర్ణయించుకుంటారు. దాన్ని బట్టి దాన్ని
ఏం చేయాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. వీళ్ళని బోగస్ పార్టీలు ఇవేమున్నా కానీ మాయమాటలు చెప్పి మమ్మల్ని ఓట్లు వేసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి బీసీలు అర్థమవుతుంది, ఎస్సీలకు అర్థమవుతుంది. వీళ్ళకి అర్థమైన నాడు వాళ్ళు ఎందుకుంటారు అక్కడ? అందరు ఉండే అవకాశం ఉండే వ్యవస్థ వస్తుంది, అటువైపు ఇండియా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ లేదా కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో అంటే ఒక ఇంటర్వ్యూలో చర్చ వచ్చింది. బీజేపీ ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే కులగణనను వ్యతిరేకించలేదు, అందరూ ఎదగాలని కోరుకున్నది, హిందువులంతా ఏకతాటిపైకి రావాలని వాంఛించింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ చెప్పిందనో లేదా ఇంకెవరేదో అంటున్నానో కానే కాదు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి కులగణనకు సంబంధం లేనే లేదని వారు అంటున్నమాట. బీజేపీ డే 1 నుంచి కులగణనకు వ్యతిరేకంగా ఉన్నది. 1996-97 జనతాదళ్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఒక తీర్మానం చేసారు. 2001లో కులగణన జరపాలని చెప్పి తీర్మానం చేశారు. ఎప్పుడైతే 99 అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చిందో రాగానే మేము కులగణన చేయమని చెప్పి అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. చేస్తామని చెప్పి అంతకుముందున్న ప్రభుత్వ తీర్మానం చేసింది, క్యాబినెట్ తీర్మానం చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే దాన్ని వ్యతిరేకించింది, బీజేపీ ప్రభుత్వం రాగానే. ఆ రోజున్న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఉన్ని అనే అతను చెప్పిండు కులగణన చేయండి. సుప్రీంకోర్టు కూడా మీ రిజర్వేషన్ నిర్ణయించడానికి ఒక ప్రామాణికత ఉండాలి, దానికి ఒక డేటాబేస్ ఉండాలి, కాబట్టి కులగణన అవసరం ఉందని చెప్పి కోర్టులు కూడా డైరెక్షన్ ఇచ్చినాయి. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనం ఎవరి స్థాయి ఎట్లా ఉన్నది, సామాజిక స్థితిగతులను తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి భాషలో చెప్పాలంటే వారి భాషలో చెప్పాలంటే ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉన్నది. అది కులగణన ఎక్స్రే ద్వారా ఎవరు బాగా వెనుకబడి ఉన్నారు, ఎవరు అభివృద్ధి పథకంలో ఉన్నారని తెలుసుకునే అవకాశం. అంటే బీజేపీ వాళ్ళు 2019 ఎలక్షన్స్ కంటే ముందు 1 year ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఒక హోమ్ మినిస్టర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మేము బీసీ గణన చేయబోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత 19 ఎలక్షన్ గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు అడిగింది మహారాష్ట్ర కేసు లోపల బీజేపీని, మీ పొజిషన్ ఏంటిది కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి అని చెప్పి అడిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు కులగణన చేయడం కుదరదు, అది వీలు కాదు, అది చాలా కంబర్సం. అది ఆ రోజు 1950sలో తీసుకున్న నిర్ణయం, చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, నెహ్రూ నిర్ణయాన్ని కరెక్ట్ నిర్ణయం అని చెప్పి అఫిడేవిట్లో సుప్రీంకోర్టు ముందు బీజేపీ సమర్పించుకుంది. అంటే కులగణనకు మేము వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు ముందులో డాక్యుమెంట్ ప్రజెంట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. తర్వాత మిగిలిన స్టేట్మెంట్లు మనకి చాలా తెలుసు. మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, కులగణన మాట్లాడుతున్నారు అర్బన్ నక్సల్ అని అన్నాడు. ఇలా ఆయన అర్బన్ నక్సల్ పెట్టి అట్లా సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారాలు జరుగుతున్నాయి అగ్రకులాల నుంచి, వీటిని వ్యతిరేకించే వర్గాల నుంచి. అదేవిధంగా కులగణన అనే కోరుకునేటోళ్ళు దేశంలో విభజన సృష్టిస్తారు, పాపం చేస్తుంటే మనం పాపాత్మలం కులగణన. అరే కులగణన అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, ప్రజలను ఈక్వాలిటీ వైపు నడిపిస్తుంది, ప్రజలకు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. సంతోషం, వీఆర్ నాట్ అపోజ్ టు దట్. కానీ నువ్వు ఏం చేయబోతున్నావు మాకు అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున దేశాన్ని షేక్ చేసి ఒక సునామీని సృష్టించింది మండల్ ఉద్యమం 1990లో. అలాంటి సునామీ ఈరోజు మళ్ళీ సృష్టించబోతున్నది ఈ కులగణన ఉద్యమం ఈ దేశం లోపల. ఆ రోజు దానికి ఆల్టర్నేటివ్గా రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకొచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు హిందుత్వ ఆల్మోస్ట్ అది వీక్ నవ్వుకుంటూ వస్తున్నది. దీనికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకేం ఎజెండా లేదు. నేను అనుకుంటున్నా వాళ్ళ ఎజెండా దీంట్లో లోపలికి వచ్చి దీన్ని ఎటుకాంగుడు చేయడం అనేది ఎజెండా ఉంటుండొచ్చు అని చెప్పి, హిడెన్ ఎజెండా ఉంటుండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళని లోపలికి వస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాస్ట్ సెన్సస్ చేయాలని 2010లో నిర్ణయం జరిగింది పార్లమెంట్లో. ఆ రోజు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. బీహార్ కులగణన కూడా బీజేపీ సపోర్ట్ చేసింది. పూర్తిగా సపోర్ట్ చేయలేదని నేను అనట్లేదు, సపోర్ట్ చేసింది. ఆ రిజల్ట్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు 2015 లోపల జైట్లీ గారు ఎకనామిక్ డీటెయిల్స్ ఇచ్చింది, కానీ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే డీటెయిల్స్ చాలా వరకు దాన్ని సపరేట్ చేసింది. ఎందుకు చేసినట్టే వాళ్ళు అంటారు ఈ దేశంలో 46 లక్షల కులాలు ఉన్నాయని చెప్పి ఆ రిపోర్ట్ చెప్తుందట. ఎట్లా నీకు 46 లక్షల కులాలు? రెడ్డి అని ఉందనుకో, డిడిఐ ఉంటే ఒక కులం, డిడివై ఉంటే ఇంకో కులం.
అట్లా స్పెల్లింగ్ మిస్టేక్లు తేడాతోటి అట్లా కులాలను పెంచుకుంటూ పోయినారు వాళ్ళు. అలాంటి ప్రయత్నం ఈరోజు చేయరని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? మనం రేపు జరగబోయే కులగణన లోపల ఇన్ని కులాలు ఉన్నాయి, ఏం చేస్తాం మనం? ఒక సమస్యను తీసుకొచ్చి దేశం ముందు పెట్టాలని ఎట్లా అనుకుంటాం మనం? తర్వాత దాన్ని టైం షెడ్యూల్ ఏమి ఇవ్వలేదు. ఏ డేట్ నాడు షూట్ చేయబోతున్నారు, ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు, ఎలాంటి ఫార్మాట్ తోటి వస్తున్నారు, అది మొత్తం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేం అలాంటిది ఇవ్వలేదు అది. కాబట్టి వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ సైద్ధాంతిక థియరిటికల్ బేస్ని చూసినా కానీ, వాళ్ళ ఆలోచన విధానం చూసినా, వాళ్ళ ప్రాక్టీస్ని చూసినా, వాళ్ళ వెరీ కాన్స్టిట్యూషన్ నాయకత్వంలో ఉన్న ఆ కులతత్వ శక్తులు, ఎరిగిన కులతత్వ శక్తులు మొత్తం నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సంతోషపడరు. ఈరోజు మోడీ గారు మాట్లాడవచ్చు, మోడీ ప్రభుత్వం చెప్పొచ్చు, కానీ అందులో ఉన్న వర్గం పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి దేశం లోపల కులగణన జరగాలని చెప్పి ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఎలక్షన్స్ గత 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత సిద్ధపడట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ చేయంగా కులగణన చేసిండ్రు. కానీ ప్రభుత్వంలో పదవులు పంచుతున్నప్పుడు ఆ స్ప్రోను చూపించాలి కదా, సామాజిక న్యాయ స్ప్రోను చూపించాలి కదా, బీసీలకు ఎస్సీలకు స్థానాలు ఇవ్వాలి కదా, కార్పొరేషన్స్లే కానీ, టికెట్స్ ఇచ్చే దగ్గర కానీ, పార్టీ పదవులు ఇచ్చే దగ్గర కానీ, అలాంటి పథకాల రచనలో కానీ. బీజేపీ కన్నా బెటర్ కాంగ్రెస్ అంటున్నారు మీరు? డెఫినెట్గా బెటర్ కాదని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే టీడీపీ మోడల్ కూడా ఆపరేట్ అవుతున్నది ఇందులో, గవర్నమెంట్ రూపంలో. రాష్ట్రాల స్థాయి లోపల ఎన్డీఏ మోడల్ కూడా ఆపరేట్ అవుతుంది ఇక్కడ. అంటే కార్పొరేట్ని ప్రమోట్ చేసే మోడల్ ఒకటి ఆపరేట్ అవుతున్నది, రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసే ఒక మోడల్ ఆపరేట్ అవుతుంది. కింది కులాలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి సిద్ధపడటం లేదు. రాహుల్ గాంధీ మోడల్లో ఉన్నది ఎకనామిక్ ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ అనేది రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రచారం చేస్తున్నాడు. మొత్తం దేశంలో ఉన్న ఇండస్ట్రీని ఆయన చూసిండు, మీడియాను చూసిండు. మీడియాలో మీరు చెప్పండి ఎంతమంది ఇందులో బీసీలు ఉన్నట్టే ఒక్కడు కూడా చేయత 40-50 మంది అక్కడ కూర్చుంటే ఒక్కరు కూడా చేయాల్సిన స్థితి ఉన్నది. అంటే మీడియా మొత్తం ఒక ఎలక్షన్ మీటింగ్ లోపల ఒక అమ్మాయి ఫోటో తీస్తున్నది ఇట్లా, ఒక సోషల్ మీడియా అమ్మాయిని పిలిచి ఏంటమ్మా నీది ఏం పేరు అంటే సమ్ పేరు చెప్పింది. ఏం కష్టం అంటే యాదవ్. నువ్వెన్నడూ మీడియా ఓనర్ కాదు అని చెప్తాడు ఆయన. అంటే ఈ వ్యవస్థ నేను కానియదు. ఎందుకు? నువ్వు బికాజ్ యు ఆర్ ఏ యాదవ్, నువ్వు అదే ఎదిగిన కులాల వ్యక్తి అయింటే నువ్వు ఒకనాడు మీడియా ఓనర్ అవుతావు. అంటే ఈ వ్యవస్థ మొత్తం నేను అడ్డుకుంటుంది, నేను ముందుకు పోనీయదు. బందీగా చేసే పరిస్థితి ఒకటి ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి కులగణన అనేది ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు దేశం మొత్తం కులగణన చుట్టూ డిబేట్ జరుగుతున్నది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ ముందు కులగణను వ్యతిరేకించిన ఛానల్స్ ఈరోజు ఆ ఛానల్స్ లోపల కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్నది. అది చాలా సంతోషకరమైన డెవలప్మెంట్. మనకి డిబేట్ అవ్వడం ఇంపార్టెంట్ మనకి. అదే సరే, దాని రకరకాల రూపాలని వాటిని ఎగ్జామిన్ చేసుకోవచ్చు మనం, కానీ డిబేట్ అవుతున్నది, ఒక థాట్ ప్రాసెస్ ఎక్స్పాండ్ అవుతున్నది. కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది వెనక్కి వెళ్ళొచ్చు, కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు, అది వేరే విధంగా ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ అవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం. దానికి మనం బీజేపీని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని మనం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.